హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం టమాటా చట్నీ సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, గుప్పెడు శనగగింజలు, మిరపకాయలు అన్నీ బాగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్‌లో తీసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం కొద్దిసేపు. తర్వాత 4, 5 మీకెన్ని కావాలంటే అన్ని తీసుకోండి. అంటే ఎక్కువ సన్నగా కాదు, ఎక్కువ లావుగా కాదు. మీడియంలో కోసుకున్నామనుకోండి బాగా కుక్ అవుతాయి. అంటే నీట్‌గా వేగుతాయన్నమాట. ఒక బాండిల్ తీసుకొని 4, 5 వెల్లుల్లి ముక్కలు వేసుకొని, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ టమాటాలన్నీ ఆ బాండిల్‌లో వేసుకొని బాగా ఏగనివ్వాలి. దానిపైన తోలు వచ్చేంత వరకు ఏగనిచ్చిన తర్వాత పుదీనా కూడా కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంతసేపు మనం శనగగింజలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా! అది గ్రైండ్ చేసుకొని టమాటాది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. అలాగే ఒక బాండిల్లో కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా! అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే అదే అంటే టమాటో చట్నీ.